కొన్ని ఉదాహరణలు చూడండి. వాడు కార్యార్థి అని ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? కార్యార్థి అని ఇస్తాడు. మనం ఎలా విడదీయాలంటే కార్య ప్లస్ అర్థి, కార్య ప్లస్ అర్థి, సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం చూడండి. దీని సూత్రం ఉంది కదా, ఒకసారి సూత్రం చూడండి. ఆ ఈ చెప్పండి. ఊ అరులకు అవే అచ్చులు పరమైతే, అవే అచ్చులు పరమైతే, అవే అచ్చులు పరమైతే ఏమొస్తుంది? ఏమొస్తుంది? దీర్ఘము. ఏకాదేశం అంటే దీర్ఘం వస్తుందని అర్థం. ఏకాదేశం వదిలేంటే దీర్ఘం వస్తుంది అని అర్థం. ఏకాదేశం వస్తుంది. ఆ ఈ ఊ అరులకు అవే అచ్చులు పరమైతే దీర్ఘం ఏకాదేశం వదులు. చూడండి. కార్య ప్లస్ అర్థి, కార్య ప్లస్ అర్థిలో ఈ ర్యామ ఏ పదం ఏ అచ్చు వచ్చింది? శబ్దం ఏమొచ్చింది? ఆ శబ్దం వచ్చింది. వెరీ గుడ్. ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఏమైంది? దీర్ఘం ఆయ్. చూడండి. రియా ప్లస్ ఆ అనమాట విడగొట్టినప్పుడు. అర్థమైందా? రియా ప్లస్ ఆ, ఇందులో ఆ శబ్దం ఉంది ప్లస్ ఆ వచ్చింది. కార్యార్థి, కార్యార్థి సవర్ణ దీర్ఘ సంధి. రెండోది కనకాద్రి అని కూడా ఇస్తాడు. కనకాద్రి చెప్పండి, విడగొట్టండి. కనక ప్లస్ ఆద్రి, అద్రి. కాలో ఏ శబ్దం ఉంది? ఆ శబ్దం ఉంది. ఆ ప్లస్ ఆ అదే అచ్చు పరమైంది. ఆకి అదే అచ్చు పరమైంది. ఏమొచ్చింది? దీర్ఘం వచ్చింది. దీర్ఘంలో ఏముంది? కా. చూసారా? కా ప్లస్ ఆ, కా కనకాద్రి. లేకపోతే ఇలా కూడా ఇస్తారు పరమాప్తులు. ఇది కూడా ఇంపార్టెంటే. పరమాప్తులు. పరమా ప్లస్ ఆప్తులు. పరమా ప్లస్ మాకే సేమ్ అదే ఆప్తులు. ఆగా పరమైంది పరమాప్తులు. దీర్ఘం వచ్చిందా? పరమాప్తులు. ఈ విధంగా ఈ మూడు కూడా ఇవ్వచ్చు. పరమా ప్లస్ ఆప్తులు. ఈ విధంగా ఈ మూడు చదువుకుంటే సరే.